ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? మానుదిన ప్రార్థన కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవటం మాకెంతో సంతోషంగా ఉంది. అలాగే మీ కొరకు ప్రార్థన చేయడానికి, అలాగే మీరందరూ ఇచ్చిన పరిచర్య కొరకు ప్రార్థన చేయడానికి కొరకు చూపించారు. హృదయం బిడ్డలారా, రోజు పరిస్థితులు మనం భక్తి ఎంత చేస్తున్నామో అంతకంతకు సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎంత ఉపవాసం ఉంటున్నామో, ఎంత కన్నీరు గారుస్తున్నామో, ఎంత రోదన చేస్తున్నామో అప్పుడే మనకి మరింత శోధనలు ఎక్కువ అవుతాయి. అయినప్పటికీ భక్తులు వారి భక్తిని విడిచిపెట్టలేదు, వారి యొక్క ఆలోచనలు వేరే వైపు పెట్టలేదు. కనుక దైవజనుడిగా నా జీవితంలో, మీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి దానికి దేవుడే జవాబిస్తాడు. కనుక భక్తిని విడిచిపెట్టొద్దు, భక్తిని కాపాడుకుంటూ ప్రభు కొరకు నిలబడింది. చూడండి, కీర్తనకారుడు అంటాడు, 23 కీర్తన 4వ వచనం, గాఢాంధకారపు లోయలో నేను సంచరించును, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డుకర్రయు నీ దండనమును నన్ను ఆదరించును. గాఢాంధకారపు లోయలో నేను ఏదే లోయ? అది గాఢాంధకారపు లోయ అంట. అంటే చాలా చీకటిగా ఉంది, ఎటు నుంచి సహాయం దొరికే పరిస్థితి కాదు, చాలా భయంకరమైన పరిస్థితి. ఆ గాఢాంధకారపు లోయలో ఏం చేస్తున్నాడంట? సంచరిస్తున్నాడంట. సంచరించినను ఏ అపాయమును, అర్థమైందా? ఏ అపాయములకు భయపడను. గాఢాంధకారంలో అపాయాలు వస్తాయి, అయినా నేను భయపడను. మరలా అంటాడు, నీవు నాకు తోడైదువు, నీ దుడ్డుకర్రయు నీ దండనమును నన్ను ఆదరించును. ఆయన నాకు తోడై ఉన్నాడు గనుక ఆయన దుడ్డుకర్ర, ఆయన దండం నన్ను ఆదరిస్తుంది అని చెప్తున్నాడు. కనుక భక్తి జీవితంలో మనం ఇంకా విశ్వాసం ఉంటున్నామో అంత శ్రమ వస్తున్నప్పుడు నేను భయపడను, నీ దుడ్డుకర్ర నీ దండను నన్ను ఆదరిస్తుందని ధైర్యంతో ఉన్నప్పుడు దేవుడు తప్పక కార్యం చేస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. ప్రార్థనలోను దేవా, ఉదయకాలపు వాక్యంలో ఉన్నందుకు వందనాలు. బలపరిచి స్థిరపరచండి. విన్నవారిని, షేర్ చేస్తున్న వారిని, ప్రతి కుటుంబాన్ని కూడా దీవించమని ప్రయాణాలు, ప్రార్థన మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున అడిగి పొందినాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలు.